గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 852. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 622 పాయింట్స్ పెరిగి 80,519 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 186 పాయింట్స్ పెరిగి 24,502 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ తో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. అండ్ ఈ రోజు నిఫ్టీ పెరిగినటువంటి 186 పాయింట్స్ లోని ఐటీ ఇండెక్స్ 132 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ రోజు సెషన్ లోని మీరు చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఈ రోజు ఐటీ స్టాక్స్ లో ఈ పాజిటివ్ ర్యాలీ కనపడడానికి రీజన్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టీసీఎస్ రిజల్ట్స్ వచ్చాయి కదా. ఈ రిజల్ట్స్ గురించి మనం ఆల్రెడీ నిన్న వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు కొంచెం బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో టీసీఎస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ రిమైనింగ్ ఐటీ స్టాక్స్ అన్నిటిలో కూడా ఈ రోజు సెషన్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. సో ఈ రోజు సెషన్ లో ఈ ఐటీ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడంతో చాలా మంది ఇప్పుడు ఐటీ సెక్టర్ లోని రికవరీ మొదలైపోయిందా, సో ఐటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి మన కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. ఐటీ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకునే ముందు ఒకసారి టీసీఎస్ మేనేజ్మెంట్ కాన్ కాల్ లో ఏం చెప్తుందో చూద్దాం. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫైనాన్షియల్ ఇయర్ 24 కన్నా కూడా ఫైనాన్షియల్ ఇయర్ 25 బెటర్ గానే ఉంటుందని, కాకపోతే మార్కెట్ ఫుల్ ఫ్లెజ్డ్ గా టర్న్ అయిపోయిందని చెప్పి ఇప్పుడే కాన్ఫిడెంట్ గా చెప్పలేమని, ఐటీ సెక్టర్ గ్రోత్ పాత్ లోకి వచ్చిందని చెప్పి కామెంట్ చేయడానికి ఇది టూ ఎర్లీ సిచ్యువేషన్ అని చెప్పి కాన్ కాల్ లో వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 25 కొంచెం బెటర్ గానే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు, కానీ ఒక్కసారి గ్రోత్ మూమెంటం ఈ సెక్టర్ లో వచ్చేస్తుందా అంటే అప్పుడే చెప్పలేమని వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో మీలో ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ఐటీ స్టాక్స్ లోని ఫ్రెష్ గా ఎంట్రీ తీసుకోవాలనుకున్నారనుకోండి, రిమైనింగ్ ఐటీ కంపెనీస్ ఈ క్వార్టర్ లో నెంబర్స్ ఎలా పోస్ట్ చేస్తాయి అండ్ అలాగే కమింగ్ క్వార్టర్స్ లో కూడా వీళ్ళ నెంబర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ట్రాక్ చేసుకుంటూ ఎస్ఐపి రూట్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం వుడ్ బి బెటర్. లంసమ్ లో ఒకవేళ ఇన్వెస్ట్ చేశారనుకోండి, కమింగ్ క్వార్టర్ లో కొంచెం రిజల్ట్స్ అటు ఇటుగా ఉన్న స్టాక్స్ కరెక్ట్ అవుతాయి కదా, అప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి లంసమ్ రూట్ కన్నా కూడా ఎస్ఐపి రూట్ సెలెక్ట్ చేసుకోవడం వుడ్ బి బెటర్. నెక్స్ట్ ఈ రోజు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా మార్కెట్ లోని సడన్ గా ఒక షాకింగ్ న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ యొక్క సిఎఫ్ఓ అయినటువంటి హర్షల్ పటేల్ గారు ఆయన పర్సనల్ రీజన్స్ తో రిజైన్ చేసేసినట్టుగా ఒక న్యూస్ అయితే వచ్చింది. కాకపోతే వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం రిపోర్ట్ చేశాయంటే క్వాంట్ మ్యూచువల్ ఫండ్ పైన సెబీ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది కదా, దాని గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ఇన్వెస్టిగేషన్ నడుస్తుండటంతోనే ఈయనేమైనా రిజైన్ చేశారా అన్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ లోని న్యూస్ సర్క్యులేట్ అవడం జరిగింది. ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవడంతో దీనికి క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ హర్షల్ పటేల్ గారు పర్సనల్ రీజన్స్ తోని ఫిబ్రవరి మంత్ లోనే ఆయన పొజిషన్ కి అయితే రిజైన్ చేసేసారు. అండ్ ఈయన లాస్ట్ వర్కింగ్ డే May 19th అని. సో ఈయన రిజైన్ చేసిన దగ్గర నుంచి న్యూ సిఎఫ్ఓ రిలేటెడ్ గా క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లుగా వీళ్ళ సిఇఓ అండ్ ఫౌండర్ అయినటువంటి సందీప్ గారు కామెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు హర్షల్ పటేల్ గారు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు కదా, ఈయన ప్లేస్ లోని న్యూ సిఎఫ్ఓ గా శశి కటారి గారిని వీళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. ఈ శశి కటారి గారు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ లోని ఆల్రెడీ June 10th రోజునే జాయిన్ అవడం జరిగింది. కాకపోతే వీళ్ళ బోర్డ్ మీటింగ్ July 1st రోజున జరగడంతో ఈ July 1st బోర్డ్ మీటింగ్ తర్వాత ఈయన్ని సిఎఫ్ఓ గా అపాయింట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో మార్కెట్ లోని సెబీ ఇన్వెస్టిగేషన్ తోనే ఈ సిఎఫ్ఓ రిజైన్ చేశారని చెప్పి ఏదైతే న్యూస్ సర్క్యులేట్ అయిందో అది జస్ట్ రూమర్ మాత్రమే అని చెప్పి క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదానీ పోర్ట్స్ యొక్క సిఇఓ అయినటువంటి కరణ్ అదానీ గారు ఈ రోజు సిఎన్బిసికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. పిఎస్యు కంపెనీ అయినటువంటి కాంకర్ ని అక్వైర్ చేయడానికి వీళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టుగా, కాకపోతే రైట్ వాల్యూలో అక్వైర్ చేయడానికి చూస్తున్నాం అని చెప్పి ఈయన కామెంట్ చేశారు. ఈ కాంకర్ ని అక్వైర్ చేయడం ద్వారా అదానీ పోర్ట్స్ యొక్క ఓవరాల్ పోర్ట్ఫోలియోకి వాల్యూ యాడ్ అయితే డెఫినెట్లీ జరుగుతుందని, సో దాంతోనే కాంకర్ ని అక్వైర్ చేయడానికి వీళ్ళు కన్సిడర్ చేస్తున్నట్టుగా ఈయన కామెంట్ చేశారు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ డైవర్స్మెంట్ ప్లాన్ లో భాగంగా కాంకర్ లోని వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లో కొంత స్టేక్ ని డైవర్స్ చేయడానికి ఎప్పటి నుంచో చూస్తుంది. కాకపోతే ఈ డైవర్స్మెంట్ ప్రాసెస్ ఇప్పటి వరకు ముందుకెళ్లలేదు. సో ఇప్పుడు అదానీ పోర్ట్స్ వాళ్ళు కాంకర్ ని అక్వైర్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టుగా కామెంట్ చేశారు కదా. త్వరలో ఈ కాంకర్ డైవర్స్మెంట్ గవర్నమెంట్ తరపు నుంచి ముందుకు వెళ్ళినట్లయితే అదానీ పోర్ట్స్ వాళ్ళు ఎక్విజిషన్ చేస్తారేమో మనం చూడాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని అసలు స్పాయిల్ అవ్వలేనటువంటి ఫుడ్ ఏదని అడిగాను. దీనికి ఆన్సర్ హనీ. చాలా మంది దీనికి రైట్ ఆన్సర్ చెప్పారు. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్కి వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే షార్టెస్ట్ కంప్లీట్ సెంటెన్స్ ఏది? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనీ షోలోని దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ పంప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి WPI లిమిటెడ్ స్టాక్ ఈ రోజు 90% కరెక్ట్ అయినట్టుగా మీకు కనబడుతుంది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ WPI లిమిటెడ్ వాళ్ళు ప్రీవియస్ గా ఫేస్ వాల్యూ
10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క ఎగ్జిక్యూషన్ డేట్ ఈ రోజు ఉండడం వల్లనే మీకు స్టాక్ అంతలా కరెక్ట్ అయినట్టుగా కనబడుతుంది. యాక్చువల్లీ చూసినట్లయితే స్టాక్ అయితే కరెక్ట్ అవ్వలేదు. సో ఈ స్టాక్ స్ప్లిట్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లోని త్వరలోనే ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ షేర్స్ ఉంటాయి కదా, ఆ షేర్స్ వచ్చి క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్ ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళకి ఓరియంటల్ ఫౌండరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీకి రైల్వే బోర్డు దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ రైల్వేస్ కి 1200 BVCMC వేగన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 432 crores. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళకి గ్లోబల్ ఎనర్జీ టెక్నాలజీ లీడర్ అయినటువంటి సీమెన్స్ ఎనర్జీ GmbH వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళు అడ్వాన్స్ గ్యాస్ అండ్ థర్మల్ టర్బైన్ ఇంజిన్స్ కి క్రిటికల్ రూటింగ్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. అండ్ ఇది వీళ్ళు విన్ అయినటువంటి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ యొక్క పీరియడ్ 5 years. సో సీమెన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆజాద్ ఇంజనీరింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఏవియేషన్ ఇండస్ట్రీలోని వాళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ వాళ్ళకి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు హెలికాప్టర్ లోని ఇన్స్ట్రుమెంటేషన్ మోడిఫికేషన్ అండ్ ఇన్స్టలేషన్ రిలేటెడ్ వర్క్స్ చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 5 crores 80 lakhs. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రీసెంట్ గా మోస్ట్ ఆఫ్ ది FMCG కంపెనీస్ రూరల్ ఎకానమీలోని రికవరీ కనపడుతున్నట్లుగా షేర్ చేస్తున్నాయి కదా. సో కోవిడ్ తర్వాత నుంచి రూరల్ ఎకానమీ కొంచెం స్లోగా ఉండడం వల్ల FMCG కంపెనీస్ అయితే స్ట్రగుల్ అయ్యాయి. ఇప్పుడు రూరల్ ఎకానమీలో రికవరీ కనపడుతుండడంతో ఈ రూరల్ లో ఉండేటువంటి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసేందుకు గాను FMCG కంపెనీస్ ఒక న్యూ స్ట్రాటజీతో వస్తున్నాయని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ లాస్ట్ 2 years గా మనం చూసినట్లయితే మోర్ ఓవర్ FMCG కంపెనీస్ అన్ని కూడా ప్రీమియమైజేషన్ పైన ఫోకస్ చేశాయని, కాకపోతే ఇప్పుడు రూరల్ ఎకానమీ పికప్ అవడంతో ఇక్కడ ఉండేటువంటి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసేందుకు గాను వీళ్ళ పోర్ట్ఫోలియో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఈ ప్రొడక్ట్స్ ని చిన్న చిన్న ప్యాక్స్ లోని అఫోర్డబుల్ ప్రైస్ కి తీసుకురావడానికి, అంటే చిన్న ప్యాక్స్ అంటే 10 rupees ప్యాక్స్, 2 rupees ప్యాక్స్ ఇలా ఉంటాయి కదా, ఇటువంటి చిన్న ప్యాక్స్ ని లాంచ్ చేయడం ద్వారా రూరల్ లో ఉండేటువంటి కస్టమర్స్ ని అయితే అట్రాక్ట్ చేసి రూరల్ లో వీళ్ళ బిజినెస్ ని అయితే గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు FMCG కంపెనీస్ ఏదైతే ఈ స్ట్రాటజీతో వస్తున్నాయో, ఒకవేళ ఈ స్ట్రాటజీ సక్సెస్ అయ్యి రూరల్ లో కూడా వీళ్ళ సేల్స్ బాగా పెరిగాయి అనుకోండి, అది FMCG కంపెనీస్ కి బిగ్ బెనిఫిట్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి వీళ్ళ స్ట్రాటజీ ఎలా ప్లే అవబోతుంది అన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సెయింట్ స్టాక్ లోని మనకి చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే గ్లోబల్లీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుండడంతో ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను సెయింట్ వాళ్ళు వాళ్ళ సెమీ కండక్టర్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఒక ఫుల్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయబోతున్నారు. ఈ సబ్సిడరీ కంపెనీ ఫుల్ ఫ్లెజ్డ్ గా సెమీ కండక్టర్ బిజినెస్ పైన ఫోకస్ చేయబోతుంది. సో వీళ్ళు ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా సెమీ కండక్టర్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారంటే అది సెయింట్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి సెయింట్ స్టాక్ లో అంత పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ స్టెర్లైట్ టెక్నాలజీస్ నుంచి వీళ్ళ గ్లోబల్ సర్వీసెస్ బిజినెస్ ని డీమర్ చేసి సపరేట్ గా లిస్ట్ చేసేందుకు గాను వీళ్ళ సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ దగ్గర నుంచి అండ్ అలాగే ఈక్విటీ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు షేర్ హోల్డర్ అప్రూవల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ NCLT అప్రూవల్ రావాల్సి ఉన్నది. ఈ NCLT అప్రూవల్ వీళ్ళకి నెక్స్ట్ 2 to 3 months లో వచ్చేటువంటి అవకాశం ఉన్నదని సో స్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ నుంచి వీళ్ళ గ్లోబల్ సర్వీసెస్ బిజినెస్ ని డీమర్ చేయడం ద్వారా 2 ఎంటిటీస్ పైన కూడా సపరేట్ గా ఫోకస్ చేయడం వల్ల ఈ 2 బిజినెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతాయి. దీనివల్ల షేర్ హోల్డర్స్ కి వాల్యూ అన్లాకింగ్ జరగబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. సో ఈ గ్లోబల్ సర్వీసెస్ బిజినెస్ డీమర్జర్ కి వీళ్ళకి షేర్ హోల్డర్స్ అప్రూవల్ వచ్చిందన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టెర్లైట్ టెక్నాలజీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా మార్కెట్ లో నడుస్తున్నటువంటి 2 రూమర్స్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ థింగ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ NMDC స్టీల్ స్ట్రాటజిక్ సేల్ రిలేటెడ్ గా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నదని, ఓన్లీ PMO అప్రూవలే పెండింగ్ లో ఉన్నట్లుగా మనీ కంట్రోల్ లో ఒక న్యూస్ వచ్చింది. దీనికి వీళ్ళు రెస్పాండ్ అవుతూ ఈ స్ట్రాటజిక్ సేల్ రిలేటెడ్ గా కంపెనీకి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీలోని షిప్పింగ్ ఇండస్ట్రీని స్ట్రెంథెన్ చేసేందుకు గాను షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే స్టేట్ రన్ రిఫైనరీస్ మధ్యన జాయింట్ వెంచర్ ని బిల్డ్ చేయబోతున్నట్లుగా ఒక న్యూస్ వచ్చింది. దీనికి వీళ్ళు రెస్పాండ్ అవుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే షిప్పింగ్ ఇండస్ట్రీని స్ట్రెంథెన్ చేసేందుకు గాను వేరియస్ సెమినార్స్
అండ్ వర్క్ షాప్స్ ని లాస్ట్ ఫ్యూ మంత్స్ గా కండక్ట్ చేసిందని, కాకపోతే ఈ జాయింట్ వెంచర్ కంపెనీ డెవలప్మెంట్ రిలేటెడ్ గా అయితే ఎటువంటి నెగోషియేషన్స్ కూడా జరగలేదని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. సో ఈ రెండు న్యూస్లు మార్కెట్ లో ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయో అవి జస్ట్ రూమర్స్ మాత్రమే అని చెప్పి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చేయడం జరిగింది. నెక్స్ట్ పిటి ఇంజనీరింగ్ వాళ్ళు క్యూఐపీ రూట్ లోని ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ క్యూఐపీ అయితే క్లోజ్ అయిపోయింది. ఈ క్యూఐపీ ద్వారా వీళ్ళు ఓవరాల్ గా 359 crores రైజ్ చేయడం జరిగింది. ఈ క్యూఐపీ ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేశారో దాన్ని వీళ్ళకి ఉన్నటువంటి కొన్ని బారోయింగ్స్ ని క్లియర్ చేయడానికి అండ్ అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. కంపెనీ యొక్క బారోయింగ్స్ ని క్లియర్ చేసినట్లయితే వీళ్ళ పైన ఉండేటువంటి ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గుతుంది కదా, అది కంపెనీ రిలేటెడ్ గా కొంత పాజిటివ్. అండ్ ఈ క్యూఐపీలోని మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ డొమెస్టిక్ అండ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకి టేల్స్ రిలయన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ 25.75 million euros అంటే అప్రాక్సిమేట్లీ 230 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కంపెనీకి వీళ్ళు ట్రాన్స్మిట్ రిసీవ్ మోడల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ ట్రాన్స్మిట్ రిసీవ్ మోడల్స్ ని రాడార్స్ అండ్ ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ లోని యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈ కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ కాకుండా వీళ్ళు లాస్ట్ టైం డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి వీళ్ళకి అడిషనల్ గా మరొక 192 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయని, ఈ ఆర్డర్స్ అన్నిటితో కలుపుకుని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు టోటల్ గా 5225 crores వర్త్ ఆర్డర్స్ ని అక్యూములేట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి అహుల్వాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళకి ఈటీఎస్వై రియల్కాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుండి ఒక ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 581 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు గురుగ్రామ్ సెక్టర్ 66 లోని సివిల్ అండ్ స్ట్రక్చరల్ వర్క్స్ చేయనున్నారు. నెక్స్ట్ లాజిస్టిక్స్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఏవిజీ లాజిస్టిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి ఆథరైజ్డ్ పార్ట్నర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళకి ఎక్స్ప్రెస్ పార్సల్ సర్వీసెస్ ని ఆఫర్ చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ 60 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ వీళ్ళకి 5 years పీరియడ్ కి గాను రావడం జరిగింది. అండ్ ఈ పీరియడ్ లోని ఈ కాంట్రాక్ట్ ద్వారా వీళ్ళకి 60 crores రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఏవిజీ లాజిస్టిక్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ఎన్బిఎఫ్సి నుంచి కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా మార్చుకునేందుకు గాను ఆర్బీఐ అప్రూవల్ కోసం వీళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చేసింది. ఎన్బిఎఫ్సి నుంచి కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా మార్చాలనుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కిందకి వీళ్ళు అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్, ఇన్సూరెన్స్ బిజినెస్ అండ్ అలాగే వేరియస్ బిజినెస్ తీసుకురావాలనుకుంటున్నారు కదా. సో ఈ బిజినెస్ లన్నింటినీ కూడా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కిందకి తీసుకొచ్చేందుకు గాను దీన్ని ఎన్బిఎఫ్సి నుంచి కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా వీళ్ళు మార్చబోతున్నారు. సో ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ స్లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ చేసేటువంటి ఆనంద్ రాఠీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ రెవెన్యూలో 38% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ట్రయల్ రెవెన్యూస్ లోని 70% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 38% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఏఎం లో కూడా 59% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 56.9 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 73.4 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ నెట్ ఇన్ఫ్లోస్ లోను, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నెట్ ఇన్ఫ్లోస్ లోను అండ్ ఎస్ఐపి ఇన్ఫ్లోస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.